power. Power means the rate of work is called as power. Power is work by time. Work already వచ్చింది కదా, m1 L2 t minus 2 by t1. Together m1 L2 t minus 3. Units దీనికి వాట్లో కొలుస్తాం. And the ninth one also important, pressure. Pressure, stress, elastic modulus. అన్నిటికీ ఒకే డైనమిక్ ఫార్ములా ఉంటుంది. ప్రెషర్ ఈజ్ ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ మనకు తెలుసు m1 L1 t minus 2 బై ఏరియా L2. L1 L1 క్యాన్సిల్ అవుతుంది కదా, m1 L minus 1 t minus 2. దీని యూనిట్స్ పాస్కల్స్లో కొలుస్తారు యూనిట్స్. అండ్ ద 10th one ఈజ్ ఇంపార్టెంట్, మొమెంటమ్. మొమెంటమ్కి ఇంపల్స్కి ఒకే డైనమిక్ ఫార్ములా ఉంటుంది, మొమెంటమ్ ఇంపల్స్. మొమెంటమ్ మీన్స్ మాస్ ఇంటూ వెలాసిటీ. పీతో కానీ జేతో కానీ రిప్రజెంట్ చేస్తాం. మాస్ ఈజ్ m1, వెలాసిటీ ఈజ్ L1 t minus 1. ఇంపల్స్కి ఫోర్స్ ఇంటూ టైం, దిస్ ఫోర్స్ ఇంటూ టైం, అది కూడా సేమ్. అంటే మనకు మొత్తానికి m1 L1 t minus 1 వచ్చింది. దీని యూనిట్స్ దీని నుంచే రాయొచ్చు, కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్. అదే ఇంపల్స్కి ఫోర్స్ ఇంటూ టైం కాబట్టి న్యూటన్ సెకండ్లో కొలుస్తారు ఇంపల్స్. సో మొమెంటమ్ ఇంపల్స్ హ్యావింగ్ సేమ్ డైమెన్షన్ ఫార్ములా. అండ్ ద 11th one is very very important, which is gravitational constant. Gravitational constant. Newton has given a law about the force of attraction between two bodies in this universe. A force of attraction formula, F is directly proportional to product of their masses and inversely proportional to square of the distance between them. F is equal to constant తీసుకోవాలి g. ఈ gనే గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటారు. దానికి డైనమిక్ ఫార్ములా రాద్దాం. g ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు తీసుకొచ్చేస్తే fd² బై m1 m2. దీనికి డైనమిక్ ఫార్ములా రాయాలి. ఫోర్స్కి డైనమిక్ ఫార్ములా మనకు తెలుసు, m1 L1 t minus 2. అండ్ d² అంటే డిస్టెన్స్ స్క్వేర్ కాబట్టి L2. m1 m2 అంటే మాస్ ఇంటూ మాస్ స్క్వేర్ m2. 1 m1 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి m-1, అది స్పెషాలిటీ దీనికి. నెగిటివ్ మాస్, ఇప్పటివరకు నెగిటివ్ మాస్ రాలేదు మనకి. నెగిటివ్ మాస్ L1 L2 L3 అండ్ t minus 2. ఇది డైనమిక్ ఫార్ములా. దీని యూనిట్స్ దీని నుంచి రాద్దాం, న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్, కిలోగ్రామ్ ఇన్వర్స్ 2. ఇది యూనిట్. ఈ గ్రావిటేషన్ కాన్స్టెంట్ వాల్యూ 6.67 into 10 to the power of -11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్. ఇది వాల్యూ. అండ్ ద 12th one we will see, which is angular velocity. Angular velocity, frequency. రెండింటికి ఒకే డాష్ ఫార్ములా ఉంటుంది, యాంగులర్ వెలాసిటీ, ఫ్రీక్వెన్సీ. v is equal to r omega, we know. From this, omega is equal to v by r. Linear velocity, angular velocity relation అది, v is equal to r omega. Linear velocity is L1 t minus 1 by radius is L1. అంటే మనకి t minus 1 వస్తుంది అంతే. ఇది డైనమిక్ ఫార్ములా ఆఫ్ యాంగులర్ వెలాసిటీ యాజ్ వెల్ యాజ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్, 1/2 కాబట్టి 1/time t minus 1 వస్తుంది. యూనిట్స్ చూద్దాం. దీని యూనిట్స్ t minus 1 కదా పర్ సెకండ్, కానీ యాంగులర్ వెలాసిటీ యాంగిల్ బై టైం అంటే రేడియన్స్ పర్ సెకండ్. కానీ రేడియన్ అనేది సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీ, డైనమిక్ ఫార్ములా ఉండదు కాబట్టి దాని డైనమిక్ ఫార్ములా రాదు. యూనిట్స్ మాత్రం ఉంటాయి దానికి, రేడియన్ పర్ సెకండ్.
వేరాస్ ఫ్రీక్వెన్సీని మాత్రం హర్ట్జ్లో కొలుస్తారు. హర్ట్జ్. ఇది డానిష్ ఫార్ములా. అండ్ ద 13th వన్ యాంగులర్ యాక్సలరేషన్. యాంగులర్ యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే మనకు తెలుసు వెలాసిటీ బై టైం. యాంగులర్ యాక్సలరేషన్ అంటే యాంగులర్ వెలాసిటీ బై టైం. యాంగులర్ వెలాసిటీ t-1 బై టైమ్ ఈజ్ t1 టుగెదర్ t-2. దీని యూనిట్స్ రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది యాంగులర్ యాక్సలరేషన్. అండ్ ద 14th వన్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్, యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటంకి ప్లాంక్స్ కాన్స్టెంట్ ఒకే డానిష్ ఫార్ములా ఉంటుంది. ప్లాంక్స్ కాన్స్టెంట్ డినోటెడ్ బై h. L యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటం అంటే ఒక పార్టికల్ సర్కిల్ పాత్లో తిరుగుతున్నప్పుడు దాని మొమెంటం, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ as యాంగులర్ మొమెంటం. మొమెంటం ఇంటూ రేడియస్. మొమెంటం అంటే మనకు తెలుసు మాస్ ఇంటూ వెలాసిటీ, mv, ఇంటూ రేడియస్. సో L ఈజ్వల్ mvr. మన బోర్స్ థియరీలో వస్తుంది L ఈజ్వల్ mvr ఈజ్వల్ nh/2π. n అనేది ఆర్బిట్ నెంబర్, న్యూమరికల్ వాల్యూ, 2π న్యూమరికల్ వాల్యూ. కాబట్టి hకి యాంగులర్ మొమెంటంకి ఒకే డానిష్ ఫార్ములా ఉంటుంది. దీని డానిష్ ఫార్ములా చూద్దాం. మాస్ m1, velocity L1 t-1 into radius L1 together m1 L2 t-1. ఇది డానిష్ ఫార్ములా. m1 L2 t-1. అండ్ యూనిట్స్ చూద్దాం. దీని నుంచి రాయొచ్చు కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్. కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్. కానీ ప్లాంక్స్ కాన్స్టెంట్ని యూనిట్ ఇలా చెప్పాం. మన ప్లాంక్స్ కాన్స్టెంట్ E ఈజ్ ఈక్వల్ హెచ్ న్యూ ఫార్ములా యూజ్ చేస్తాం. ఫ్రమ్ దిస్ హెచ్ ఈజ్ ఈక్వల్ E బై న్యూ. ఈ ఎనర్జీ జౌల్ బై న్యూ అంటే పర్ సెకండ్, హర్ట్జ్ కానీ పర్ సెకండ్. సో జౌల్ బై 1/సెకండ్ ఏమవుతుంది, జౌల్ సెకండ్ అవుతుంది. సో జౌల్ సెకండ్ ఇస్ ద యూనిట్. దీని వాల్యూ, ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6.625 into 10⁻⁻34 joule second. ఇది value of Planck's constant. Okay, note down this. Now let us see the 15th one, moment of inertia. Moment of inertia. అసలు ఇనర్షియా అంటే ఏమిటి? ఒక బాడీ మూవ్ అవుతున్నప్పుడు దానికి అది ఆగదు, ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తేనే ఆగుతుంది. అట్లాగే బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు దానికి అది స్టార్ట్ అవ్వదు. అంటే బాడీ ఇట్ ట్రైస్ టు కంటిన్యూ ఇన్ ద ప్రీవియస్ స్టేట్ అన్లెస్ ది ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్. ఆ ప్రాపర్టీని ఇనర్షియా అంటాం. ద ప్రాపర్టీ ఆఫ్ ద బాడీ విచ్ అపోజెస్ ద చేంజ్ ఇన్ ద స్టేట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇనర్షియా. ఈ ఇనర్షియా రొటేటింగ్ బాడీస్కి ఉంటుంది, దాన్ని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటారు. రొటేటింగ్ బాడీస్కి సీలింగ్ ఫ్యాన్, మిక్సీ రేడియస్ తక్కువ, మొమెంట్ ఇనర్షియా తక్కువ ఉంటుంది. సీలింగ్ ఫ్యాన్ రేడియస్ ఎక్కువ ఉంటుంది, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువగా ఉంటుంది. అట్లా రేడియస్ మీద డిపెండ్ అవుతుంది. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I ఈజ్ ఈక్వల్ టు mr² ఫార్ములా. m ఈజ్ ద మాస్, రేడియస్ స్క్వేర్ L2 అంటే m1 L2. యూనిట్స్ కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ ఈజ్ ద యూనిట్. అండ్ ద 16th వన్ వెరీ ఇంపార్టెంట్, సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్కి ఫోర్స్ కాన్స్టెంట్ ఒకే డానిష్ ఫార్ములా ఉంటుంది, ఫోర్స్ కాన్స్టెంట్. సర్ఫేస్ టెన్షన్ అంటే మనం ఒక వాటర్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు దాని మీద ఉండే వాటర్ పార్టికల్స్ అన్నీ ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకుని కోహెసివ్ ఫోర్సెస్ అప్లై చేసి అట్రాక్ట్ చేసుకుని ఒక స్ట్రెచ్డ్ ఫిల్మ్ లాగా తయారవుతాయి. ఆ ప్రాపర్టీని సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది. ప్రతి లిక్విడ్ సర్ఫేస్కి ఆ ప్రాపర్టీ ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంగ్త్ ఈజ్ కాల్డ్ యాజ్ సర్ఫేస్ టెన్షన్. అట్లాగే ఫోర్స్ కాన్స్టెంట్ అంటే ఒక స్ప్రింగ్ తీసుకున్నాం, స్ప్రింగ్ని స్ట్రెచ్ చేయడానికి ఎంత ఫోర్స్ను అప్లై చేయాలి,
టు స్ట్రెచ్ ఇట్ బై యూనిట్ డిస్ప్లేస్మెంట్. 1 సెంటీమీటర్ స్ట్రెచ్ చేయడానికి నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేయాలో దాన్ని ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ఎ స్ప్రింగ్ అంటారు. సో సర్ఫేస్ టెన్షన్, ఫోర్స్ కాన్స్టెంట్ రెండిటికి కూడా ఫోర్స్ బై లెంగ్తే. కాబట్టి ఫోర్స్కి m1 L1 T మైనస్ 2 బై లెంగ్త్ L1 టుగెదర్ m1 T మైనస్ 2. యూనిట్స్ ఫోర్స్ బై లెంగ్త్ కదా, న్యూటన్ పర్ మీటర్. ఇది ఫోర్స్ కాన్స్టెంట్ సర్ఫేస్ టెన్షన్కి. నెక్స్ట్ 17th వెరీ ఇంపార్టెంట్, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఏటాతో రిప్రజెంట్ చేస్తాం. అసలు విస్కాసిటీ ఏమిటో ఒకసారి చూద్దాం. విస్కాసిటీ అంటే ఒక ట్యూబ్ తీసుకున్నాం మనం, ట్యూబ్లోంచి వాటర్ ఫ్లో అవుతుంది, ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇదే ట్యూబ్లోంచి కోకోనట్ ఆయిల్ ఫ్లో అవుతున్నప్పుడు స్లోగా వస్తుంది. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ లేయర్స్ మధ్య విస్కాసిటీ ఉంటుంది, అంటే ఆపోజిట్ ఫోర్స్ అప్లై అవుతూ ఉంటుంది. ఆ ఆపోజిట్ ఫోర్స్ అప్లై అవ్వడం వల్ల స్లోగా ట్రావెల్ చేస్తుంది. ఆ ప్రాపర్టీని విస్కాసిటీ అంటాం. ఫ్రిక్షన్ లాంటిదే ఇది కూడా, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ని విస్కాసిటీ అంటారు. మనం ఒక ట్యూబ్ తీసుకుందాం. ఈ ట్యూబ్లో 2 లేయర్స్ తీసుకున్నాం, ఏరియా ఏ ఈచ్. వాటి మధ్య డిస్టెన్స్ dx, వెలాసిటీ డిఫరెన్స్ dv. దిస్ విస్కస్ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ ద 2 layers, విస్కస్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ఏరియా ఆఫ్ ద లేయర్. ఏరియా ఎక్కువ ఉంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటే విస్కాసిటీ ఎక్కువైపోతుంది. అండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ డిఫరెన్స్. ఎంత వెలాసిటీ డిఫరెన్స్ ఉంటుందో అంత విస్కాసిటీ, ఫ్రిక్షన్ ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ ద వెలాసిటీ డిఫరెన్స్. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. డిస్టెన్స్ పెరిగితే విస్కాసిటీ తగ్గిపోతుంది. అందుకని మనం లిక్విడ్స్ని హీట్ చేస్తాం, హీట్ చేస్తే డిస్టెన్స్ పెరుగుతున్న పార్టికల్స్ మధ్య విస్కాసిటీ తగ్గుతూ ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ dx. F ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ తీసుకోవాలి కదా, దాన్నే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అంటారు. ఇప్పుడు దీని ఫార్ములా ఏమైంది, ఈటా ఈజ్ ఈక్వల్ టు F బై A ఇంటూ dx బై dv. దీని డాష్ ఫార్ములా రాద్దాం. ఈటా ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్కి m1 L1 T మైనస్ 2, ఏరియాకి L2, డిస్టెన్స్కి L1, వెలాసిటీ డిఫరెన్స్ అన్న వెలాసిటీ L1 T మైనస్ 1. ఈ dv బై dxని వెలాసిటీ గ్రేడియంట్ అంటారు. వెలాసిటీ డిఫరెన్స్ పర్ యూనిట్ లెంగ్త్ కాబట్టి వెలాసిటీ గ్రేడియంట్ అంటారు. నౌ ఇట్ ఈస్ L1 L1 L2 L2 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే m1, ఈ L1 పైకి వస్తే L మైనస్ 1, T మైనస్ 1 ఒక -1 క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి T మైనస్ 1. ఇది డైమెన్షన్ ఫార్ములా. దీని యూనిట్స్ చూద్దాం. ఫోర్స్ బై ఏరియా ఇందాక చూసాం మనం, పాస్కల్. ఫోర్స్ బై ఏరియా. డిస్టెన్స్ మీటర్స్ బై మీటర్స్ పర్ సెకండ్. ఒక మీటర్ క్యాన్సిల్ అయిపోతే సెకండ్ పైకి పోతుంది. పాస్కల్ సెకండ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. రైట్. ఇప్పుడు హీట్లో కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ చూద్దాం. స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్. Specific heat అంటే the amount of heat required by 1 gram of substance to increase the temperature through 1 degree centigrade. ఒక గ్రామ్ సబ్స్టెన్స్ 1 degree centigrade హీట్ చేయడానికి ఎంత హీట్ కావాలో దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటాం. మనం ఒక బాడీ తీసుకున్నాం, దానికి ఇచ్చిన మొత్తం హీట్ Q ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ ఉంటే స్పెసిఫిక్ హీట్. కానీ బాడీ m గ్రామ్స్ ఉంది కదా, ms. దాన్ని 1 degree కాదు 10 degrees హీట్ చేసాం, ఇంటూ 10 వేసుకోవాలి, అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ తీటా కూడా వచ్చేస్తుంది. ఇది మొత్తం హీట్ గివెన్ టు ద బాడీ. దీని నుంచి S ఫార్ములా ఏమవుతుంది, S ఈజ్ ఈక్వల్ Q బై m తీటా. దీని డాన్స్ ఫార్ములా రాయాలి. Qకి m1 L2 T మైనస్ 2. ఎందుకంటే హీట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీకి, వర్క్కి, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, సౌండ్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, దేనికైనా వర్క్తో ఈక్వల్. బై మాస్ m1, టెంపరేచర్ θ1. తీటా కానీ K కానీ యూజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, m1 క్యాన్సిల్ కాబట్టి L2 T మైనస్ 2 θ మైనస్ 1. ఇది డాన్స్ ఫార్ములా. దీని యూనిట్స్ చూద్దాం. దీని నుంచి రాసేయచ్చు. జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్. జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ ఈజ్ ద యూనిట్. అండ్
let us see the 19th. ఈ స్పెసిఫిక్ హీట్ గ్యాసెస్కి ఇచ్చారనుకోండి, గ్యాస్కి హీట్ ఇచ్చాం, గ్యాస్ని హీట్ చేస్తున్నాం, దాన్ని మాస్ గ్రామ్స్లో కొలవం, మోల్స్లో కొలుస్తాం. అందుకని దాన్ని మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటారు. గ్యాసెస్కి ఉన్న దాన్ని మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటారు. The amount of heat required by 1 mole of gas to increase the temperature through 1 Kelvin is called as molar specific heat. Molar specific heat. Q is equal to dQ అనుకుందాం, is equal to number of moles N. Molar specific heat C తో రిప్రజెంట్ చేద్దాం. Cp, Cv రెండు రకాలు ఉన్నాయి. Let us take C. And change in temperature dt, change in temperature. Now from this C is equal to dQ by n dt. దీని డాష్ ఫార్ములా రాద్దాం. dQ amount of heat m1 L2 T minus 2 by n అంటే number of moles, mole 1, temperature theta 1, అంటే together you are getting m1 L2 T minus 2 mole minus 1 theta minus 1. ఇది డాష్ ఫార్ములా. దీని యూనిట్స్ జౌల్, m1 L2 T minus 2 వర్క్, జౌల్ పర్ మోల్ కెల్విన్, జౌల్ పర్ మోల్ కెల్విన్ is the unit, joule per mole Kelvin. And the 20th one, latent heat. Latent heat means the amount of heat required by 1 gram of substance to change the state from solid to liquid or liquid to vapor. దాన్ని latent heat అంటాం. Q is equal to L latent heat, 1 gram తీసుకుంటే, m grams తీసుకుంటే ml అవుతుంది. Now from this L is equal to Q by m. దాని డాష్ ఫార్ములా చూద్దాం. m1 L2 T minus 2 work by mass m1 together L2 T minus 2, m1 and cancel. దీని యూనిట్స్ Q joule by mass kilogram, so joule per kilogram అవుతుంది. So that is the unit of the latent heat. So note down this one.